ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వాబుల్ కంపెనీకి చెందిన ఒక టీవీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో అదే వాబుల్ ఎక్స్ సిరీస్. సో మరి వీళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే ఆల్రెడీ ఇండియాలో వీళ్ళు ఒక అతిపెద్ద టీవీని కూడా లాంచ్ చేశారు. దాని గురించి మాట్లాడితే 116.5 ఇంచెస్ పెద్ద ఉంటుంది. అంటే ఇండియాలో లాంచ్ అయిన అతిపెద్ద టీవీ అన్నట్టు. సో మరి వాళ్ళ తరపు నుంచి వచ్చిన బ్రాండ్ ఇది. వీళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే వేరే బ్రాండ్ల దగ్గర నుంచి టెక్నాలజీ కాపీ చేయకుండా ఇన్నోవేషన్, రీసెర్చ్, ఇంజనీరింగ్ మొత్తం వీటి మీదనే ఫోకస్ చేసి వీళ్ళు టీవీస్ని ఇండియన్ మార్కెట్లో తీసుకొస్తున్నారు అన్నట్టు. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము కాంపిటీషన్ కోసం కాదు, రెజల్యూషన్ కోసం వచ్చాయని చెప్తున్నారు. సో వీళ్ళ విజన్ ఏంటి అంటే ఇండియా యొక్క డిస్ప్లే ఈకో సిస్టాన్ని పూర్తిగా మార్చేయడం అంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ బ్రాండ్ కూడా ఇండియాదే అయి ఉండాలని చెప్పేసి వీళ్ళ విజన్ అన్నట్టు. సో ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న టీవీ గురించి మాట్లాడినట్టయితే ఓబుల్ ఎక్స్ సిరీస్ టీవీ 55 ఇంచెస్ ప్రో క్యూఎల్ఈడి టీవీ అన్నట్టు. సో మరి దీనిలో కూడా చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. బాక్స్ పైన అయితే 80 వాట్స్ అల్ట్రా స్పీకర్స్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి దీని లోపల ఏముంది, టీవీకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఎలా ఉన్నాయనేది చూసేద్దాం. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, రిమోట్, దాని తర్వాత దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి కార్డు, ట్రిపుల్ బ్యాటరీస్, స్క్రూస్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మనకు స్టాండ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్ మరి దీనికి సంబంధించిన రిమోట్ గురించి మాట్లాడితే చాలా డ్యూరబుల్గా ఉంది. సో దీన్ని కూడా డిఫరెంట్ కండిషన్స్లలో టెస్ట్ చేశారు. దీనిలో మనకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ యాప్స్ వాటన్నిటిని డైరెక్ట్ రిమోట్ కంట్రోల్ నుంచే మనం అప్లోడ్ చేసేయచ్చు. మరి ఓబుల్లో ఎక్స్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో ఫాస్టెస్ట్ గూగుల్ టీవీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మరి టీవీలో నాకు నచ్చింది ఏంటి అంటే దీనికి సంబంధించిన బూట్ టైం ఓన్లీ 33.8 సెకండ్స్లోనే టీవీ అనేది బూట్ అయిపోద్ది. మనం మిగతా టీవీస్ తోటి దీన్ని కంపేర్ చేసినప్పుడు 50% ఫాస్ట్గా బూట్ అవుద్ది. ఇందులో ఉన్న నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ కూడా ఇవి అన్నీ మనం మిగతా వాటితోటి కంపేర్ చేసినప్పుడు, మిగతా టీవీతోటి కంపేర్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోతాయి. దీంతోపాటు యాప్ ఇన్స్టలేషన్ టైం కూడా 55% అనేది ఫాస్ట్గా ఉంటుంది. అదేకాకుండా నావిగేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. వైఫై స్పీడ్ కూడా 3x ఫాస్ట్ ఉంటుంది. సో మరి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అంతా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన 2GB ర్యామ్లో నేను ఈ హౌస్ హోల్డ్ కండిషన్లో అయితే టెస్ట్ చేయడం జరిగింది. ఓన్లీ స్పీడ్ అనే కాదు, సౌండ్లో కూడా ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దీనిలో మనకు 2.2 ఛానల్ సౌండ్ అవుట్పుట్, డ్యూయల్ వైడ్ బ్యాండ్ స్పీకర్స్, డ్యూయల్ సబ్ వూఫర్స్, మొత్తం 80 వాట్స్ సినిమాటిక్ సౌండ్ వస్తుంది. డాల్బీ అట్మాస్ ట్యూనింగ్ తోటి థియేటర్ లైక్ 3D సౌండ్ వస్తుంది. మన ఇతర టీవీస్ తోటి కంపేర్ చేసినప్పుడు 60% ఎక్కువ అకౌస్టిక్ స్పేస్ ఇస్తుంది. ఈ విజువల్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడొచ్చు, స్మార్ట్ అండ్ స్టన్నింగ్గా కనిపిస్తున్నాయి. దీనిలో బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. చూడండి ఇక్కడ మీకు అది డైరెక్ట్గా కనిపిస్తుంది. సేమ్ మనం వేరే బ్రాండ్స్ గురించి మాట్లాడినట్టయితే టీవీ బ్రైట్నెస్ 250 నుంచి 300 నిట్స్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఈ కలర్ కవరేజ్ గురించి మాట్లాడితే 110% DCI-P3 ఉంది. ఈ రేంజ్లో మనకు ఎక్కువ వైట్ కలర్ గార్మెంట్ వస్తుంది అన్నట్టు. ఇక బ్లాక్ లెవర్స్ గురించి మాట్లాడినట్టయితే 0.065 నిట్స్ ఉంటుంది. డైనమిక్ కలర్ కాంట్రాస్ట్ గురించి మాట్లాడినట్టయితే 7850:1 ఉంది. దీనిలో మనకు ఏ పిక్చర్ ఇంజన్ ఇచ్చారు కదా, దాని కారణంగా కలర్స్, షార్ప్నెస్, కాంట్రాస్ట్, దీంతో పాటు నాయిస్ రిడక్షన్లో 50% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో అలా చూసుకున్నట్టయితే ఓన్లీ బ్రైటర్ మాత్రమే కాదు, స్మార్టర్ కూడా అన్నట్టు. అంతేకాకుండా దీన్ని ఇండియన్ కండిషన్ సరిపోయే విధంగా డిజైన్ చేశారు. ఓబుల్ టీవీ అంటే ఓన్లీ పర్ఫార్మెన్సే కాకుండా ట్రస్ట్ కూడా ఉంటుంది. -10°C నుంచి 50°C వరకు 80% హ్యూమిడిటీలో కూడా ఇవి పనిచేస్తాయి అన్నట్టు. సో వీళ్ళ ప్రతి టీవీ మీద 100+ పైగా ఎలక్ట్రికల్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ టెస్ట్లను చేశారు. రిమోట్లను డ్రాప్ టెస్ట్ చేసి డ్యూరబిలిటీ చెక్ చేస్తారు. ROHS కంప్లైంట్ అంటే యూజర్ మరియు ఎన్విరాన్మెంట్ రెండింటికి సేఫ్ అన్నట్టు. ఓవరాల్ చెప్పాలంటే ఓబుల్ డిస్ప్లేస్ అనేవి ఓన్లీ టీవీ బ్రాండ్ మాత్రమే కాదు, ఇన్నోవేషన్, పర్ఫార్మెన్స్, అన్కాంప్రమైజ్ క్వాలిటీ, ఇవి ఓబుల్ టీవీ పిల్లర్స్. సో ఎవరైతే ఇండియన్ బ్రాండ్స్ డిస్ప్లే టెక్నాలజీలో ముందుకు రాలేవు అనుకున్నారో సో అటువంటి వాళ్ళను ఓబుల్ టీవీ తప్పని చెప్పేసి నిరూపించింది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఓబుల్ టీవీకి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ రివ్యూ. మరి మీకు ఈ టీవీలో నచ్చిన క్వాలిటీ ఏంటి, సో మరి దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.